10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అలాగే తెలుగు రాయడము, చదవడం అయితే రావాలి. తెలుగులో లెటర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి లెటర్స్ మిస్టేక్ లేకుండా తెలుగులో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌కి కొంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎన్ని పేపర్స్ రాస్తే అంత అమౌంట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పని అనేది మనము ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. పెన్ను, పేపర్స్ అనేది వాళ్ళే మన అడ్రస్‌కి అయితే పంపడం జరుగుతుంది పోస్ట్ ద్వారా. వాళ్ళు పంపిన ఆ పేపర్స్ లోనే మనమైతే రాయాల్సి ఉంటుంది. ఆ రాసిన పేపరు మళ్ళీ వాళ్ళు అడ్రస్ అయితే చెప్తారు. ఆ అడ్రస్కే నీట్గా మంచిగా ప్యాక్ చేసి మనమైతే పంపాల్సి ఉంటుంది. ఇక ఇది ఎలా అప్లై చేయాలి, ఈ జాబ్ యొక్క ప్రాసెస్ ఏంటి, అలాగే అసలు ఏం మ్యాటర్ రాయాలి, మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఫస్ట్ పేపర్లో మ్యాటరు ఏముంటుందో చూద్దాము. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా కూడా ఏఐ చుట్టూ తిరుగుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో ఏది తెలియదు. కాబట్టి కొన్ని కంపెనీలు వాటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది పేపర్ రూపంలో ఉంచుకోవాలని అనుకుంటున్నారు. సో ఆ కంపెనీకి సంబంధించిన మ్యాటర్ అనేది వాళ్ళు ఇచ్చిన పేపర్లో రాయాల్సి ఉంటుంది. వాళ్ళైతే మనకు వాట్సాప్లో ఆ మ్యాటర్ అయితే పంపిస్తారు. దానిని మనం చూసుకుంటూ పేపర్లో రాయాలి. ఈ పేపర్ అనేది వాళ్ళు పంపించిన పేపర్లో మాత్రమే రాయాలి. ఎలాంటి వేరే పేపర్స్లో రాయకూడదు. వాళ్ళ పెన్ను పేపర్లు పంపుతారు. ఆ పెన్ను పేపర్తోనే మీరైతే రాయాల్సి ఉంటుంది. చక్కగా ఇంట్లో ఉండే ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్లో జాయిన్ అయ్యాక మీకు 2 వీక్స్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ అనేది ఫోన్లోనే జూమ్ మీటింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్కి అయితే తప్పకుండా అటెండ్ అయితే అవ్వాలి. ఈ ట్రైనింగ్లో ఈ పేపర్స్ ఎలా రాయాలి, ఏం రాయాలి అనేది మొత్తం క్లారిటీగా నేర్పించడం జరుగుతుంది. ఇక దీనికి ఎలా అప్లై చేయాలో చూసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసేయండి. వాళ్ళైతే 1 వీక్ లోపు మీకైతే కాల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఓటీపీలు అడిగినా, ఎవరైనా అమౌంట్ అడిగినా ఎవరికైతే ఎలాంటి ఓటీపీలు, ఎలాంటి అమౌంట్ అయితే ఇవ్వకూడదు. ఎవరైనా అమౌంట్ అడిగారు అనుకోండి, అది ఫేకు. కాబట్టి ఇక్కడ ఎలాంటి అమౌంట్ కూడా మిమ్మల్ని అయితే అడగరు. ఒకవేళ అడిగారు అనుకోండి, వాళ్ళైతే బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయండి. మీరైతే తప్పకుండా అప్లై చేసేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.